మీ క్షేత్రస్థాయి పర్యటనల మీదనే మీ ప్రోగ్రెస్ని ఎనాలిసిస్ చేస్తాం. రేపు భవిష్యత్తులో మీ పోస్టింగులు ఉంటాయి. ఇట్ ఈస్ రిలేటెడ్ టు యువర్ వర్క్ అండ్ యువర్ పోస్టింగ్. నేను చాలా కేటగారికల్గా కలెక్టర్లకు నేను చెప్పదలుచుకున్న నిర్మమాటగా క్షేత్రస్థాయిలో మీ పర్యటనలు మీ రిజల్ట్ ఏ జిల్లాలలో ఏ సమస్యలు ఉన్నాయో కలెక్టర్ లెటర్ సమస్యలు రాకుండా ఉంటే మంచిది. కానీ సమస్యలు వచ్చినప్పుడు కలెక్టర్గా మీరు ఎట్లా వ్యవహరించింది అనేది మీ పనితనాన్ని నిర్ధారిస్తుంది. క్రైసిస్ని మేనేజ్ చేసిన వాళ్ళే క్రైసిస్లో లీడర్ ఎమర్జ్ అవుతాడు, క్రైసిస్లోనే ఆఫీసర్ ఎమర్జ్ అవుతాడు. క్రైసిస్ రాకుండా ఉండడం చూసుకోవడం ఒక రకం, కానీ క్రైసిస్ వచ్చినప్పుడు క్రైసిస్ హౌ యు ఆర్ మానిటరింగ్, హౌ యు ఆర్ అడ్రసింగ్ దట్ క్రైసిస్ అనే దాని మీద డిపెండ్ యువర్ కెరీర్ అండ్ యువర్ కేపబిలిటీ డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి నేను కలెక్టర్లు క్లియర్గా చెప్తున్నా, రాబోయే నెల రోజులు పూర్తి స్థాయిలో మీరు క్షేత్రస్థాయిలో ప్రజలతో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకొని ప్రజల దగ్గరికి వెళ్లాల్సిందే. మీ కింది అధికారులను కూడా మీరు పరిగెత్తించాల్సిందే. ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉంటే సిఎస్ గారికి రీచ్ అవ్వండి, రీప్లేస్మెంట్ చేద్దాం. మీకు ఏదైనా కన్స్ట్రెయిన్స్ ఉంది లేకపోతే ఏదైనా లిమిటేషన్స్ ఉంది, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్, ఫిజికల్ ప్రాబ్లమ్ ఆర్ అదర్ ప్రాబ్లమ్ ఆర్ ఎనీ ప్రాబ్లమ్ ఇస్ దేర్, యూ రీచ్ డైరెక్ట్ యువర్ చీఫ్ సెక్రటరీ అండ్ లెట్ మీ నో, ఐ విల్ రీప్లేస్. కానీ మేము అక్కడ ఉండి మేము క్షేత్రస్థాయిలో పోము, మేము వ్యవసాయాన్ని అడ్రస్ చేయము, మేము ధాన్య సేకరణ అడ్రస్ చేయము, లేకపోతే మేము భూభారత ఇష్యూస్ని మేము మానిటరింగ్ చేయట్లేదు, లేకపోతే మేము ఇందిరమ్మ ఇండ్ల విషయంలో లబ్ధిదారులను కానీ ఇందిరమ్మ కమిటీలను కానీ మండల కమిటీలను కానీ రేట్ మానిటరింగ్ ఇష్యూస్ కానీ మేము చెయ్యము అని అంటే అది కుదరదు. ప్రజలు మన మీద చాలా హై ఎక్స్పెక్టేషన్ ఉన్నది. ఏమి చేయకుంటుంటే ప్రజలు మర్చిపోతారు. 10 ఏళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలి, ఎవరు అడగలే. ఇవాళ మీరు 4,50,000 ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని బయలుదేరినప్పుడు ఈరోజు ప్రతి వాళ్ళు మన మీద హోప్తో ముందుకు వస్తారు. కొడతామంటే దూరం పోతారు, పెడతామంటే దగ్గరకు వస్తారు. ఇప్పుడు మన ప్రభుత్వం పెడతామంటుంది, ప్రజలు మన దగ్గర ఒక గ్రేట్ హోప్తో వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళని కంట్రోల్ చేయాలి, వాళ్ళని అడ్రస్ చేయాలి, ఆ ఇష్యూ రిజాల్వ్ చేయాలి. ఇదంతా కూడా మా క్షేత్రస్థాయిలో పిల్లర్స్ కలెక్టర్లు. ఐఎమ్ కంప్లీట్లీ డిపెండింగ్ ఆన్ మై కలెక్టర్స్. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ రిజల్ట్ ఫ్రమ్ మై కలెక్టర్స్. డోంట్ లెట్ మీ డౌన్. నేను క్లియర్గా కేటగారికల్గా చెప్తాను, మీ పనితనాన్ని తప్పకుంటే ప్రభుత్వం గుర్తిస్తుంది. ఈరోజు కలెక్టర్లకు వేసిన పోస్టింగ్లలో ఎక్కడ కూడా మీరు ఎవరితో రీచ్ కాకుండా డైరెక్ట్గా మిమ్మల్ని గుర్తించి మీరు చేస్తారని మిమ్మల్ని పోస్టింగ్ చేసినాం. నిరూపించుకునే బాధ్యత ఇప్పుడు మీ మీద ఉంది. ఐఏఎస్ కెరీర్లో కలెక్టర్ పోస్ట్ అనేది అత్యంత కీలకమైనది, ప్రతిష్టాత్మకమైనది. ఆ పోస్ట్లో మీరు రాణిస్తే భవిష్యత్తులో మీ కెరీర్ అంతా బాగుంటుంది. ఆ పోస్ట్లో మీరు ఫెయిల్ అయినంటే మీ భవిష్యత్తులో ఎప్పుడు కూడా మీ ఏ ఎలివేషన్ చేయాల్సి వచ్చినా కలెక్టర్ ఎట్లా పర్ఫామ్ చేసిందని రిపోర్ట్ తీసుకుంటారు. కాబట్టి 4 అత్యంత కీలకం తెలంగాణలో. ప్యాడీ సేకరణ, పంటల సేకరణ కావచ్చు, వ్యవసాయం కావచ్చు, హౌసింగ్ కావచ్చు, భూభారతి ఒక ధరని ఒక భూతంలాగా ప్రజలను ఇబ్బంది పెట్టింది. అలా భూభారతి ద్వారా సమస్యను పరిష్కరిస్తున్నాం. ఒక హోప్ వచ్చింది. ఇప్పుడు ప్రజలు మన దగ్గరకు వస్తున్నారు. ఆ హోప్ను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. కాబట్టి మీ అందరి అధికారులను కూడా మా ఇన్ఛార్జ్ మినిస్టర్లు, సహచరుల మినిస్టర్లు అందరూ కూడా నా రిక్వెస్ట్, రాబోయే 3-4 రోజులు కంప్లీట్గా మనం జిల్లాలో తిరగాల్సిందే. 29-30 తారీఖు ఇన్ఛార్జ్ మినిస్టర్లు వాళ్ళ ఏ జిల్లాలకు ఇన్ఛార్జ్ ఉన్నారో వాళ్ళ క్షేత్రస్థాయిలో వెళ్లాల్సిందే, కలెక్టర్లను సమీక్షించాల్సిందే. 1 తారీఖు నాడు నివేదిక ఇవ్వాల్సిందే. 1 తారీఖు నాడు ఇంకేమైనా ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా క్లారిటీ ఉన్నా గవర్నమెంట్ వైపు నుంచి ఇస్తాం. అదేవిధంగా 2 తారీఖు నాడు రాష్ట్ర అవతరణ దినోత్సవాలను కూడా ఎక్కడికక్కడ అద్భుతంగా చేయాలి. ఈ అత్యవసరంగా పెట్టిన ఈ సమావేశంలో వచ్చిన ఉప ముఖ్యమంత్రి గారికి, మంత్రులకు, చీఫ్ సెక్రటరీ గారికి, వివిధ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీస్కు, అదేవిధంగా కలెక్టర్లు అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నా. చేయడమే కాదు, చేసింది చెప్పుకోవడం కూడా చాలా కీలకం. మనం చేసింది చెప్పుకోకపోవడం వల్ల ఈ కొంచెం ఏదైతే మిగిలిపోయిందో ఆ బ్యాడ్ పబ్లిసిటీని వాళ్ళు లీక్ చేస్తున్నారు. ఎనీ మీడియా దెన్ గివ్ యూ సమ్ స్పేస్. ఆ స్పేస్లో మీరు పాజిటివ్ మీరు చేసుకున్నది చెప్పుకోకపోతే ఆటోమేటిక్గా నెగటివ్ స్టోరీ ఆ ప్లేస్ని తీసుకుంటుంది. కాబట్టి కలెక్టర్లు మీరు చేసింది కూడా చెప్పుకోవడం అనేది మీకు కూడా బాధ్యత. మీరు కూడా మీ ఇన్ఛార్జ్ మినిస్టర్లకు కంటెంట్ పూజ చేయండి. మీ జిల్లాలో ఏం చేసిరో వేస్తే ఇమ్మీడియట్గా మినిస్టర్స్ కూడా దాని మీద రియాక్ట్ అవుతారు. మీ కన్సర్న్ మినిస్టర్స్ కూడా మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఇమ్మీడియట్గా. పొద్దున్న మీరు ఒక రోజు ముందుగానే లేట్ ఇన్ ద ఈవినింగ్ మీ కన్సర్న్ మినిస్టర్స్కి మీ ఫీడ్బ్యాక్, మీ ఎక్స్పీరియన్స్, మీ వర్క్ ప్రోగ్రెస్ ఇస్తే నెక్స్ట్ డే పొద్దునే కలెక్టర్ మన ఇన్ఛార్జ్ మినిస్టర్స్ వాళ్ళ నోట్ రిలీజ్ చేస్తారు. లేకపోతే వాళ్ళే డైరెక్ట్గా ఎక్కడైనా అవకాశం వచ్చినా మీడియాతో మాట్లాడతారు, ఇప్పటివరకు ఇంత సేకరించడం ఇట్లుంది అని. సో ఈ కమ్యూనికేషన్ అనేది పుష్ అండ్ పుల్ ఉండాల్సిందే. డేటా
నేను చేస్తానే ఉన్నాం, బాగానే ఉంది, మా సమాచారం మేము ఫైల్లో పెట్టుకున్నాం అని అంటే దానివల్ల ప్రయోజనం ఉండదు, ఆశించిన ఫలితాలు రావు. దయచేసి కలెక్టర్లు అందరూ కూడా చెప్తాం, మీ ఇన్ఛార్జ్ మినిస్టర్తో ఇంటాక్ట్లో ఉండండి. అదేవిధంగా మీ శాఖలకు సంబంధించిన మంత్రులతో మీరు ఇమ్మీడియట్గా ఏ సమాచారం ఉన్నా ఇమ్మీడియట్గా మీరు వారికి సమాచారం చేరవేయండి. ముఖ్యమంత్రి కార్యాలయం కూడా సమాచారం చేరవేయండి. ఎలా అంటే నేను ఇమ్మీడియట్గా అడ్రస్ చేస్తాను. మీరు అందరూ కూడా మనందరం కూడా అలర్ట్గా ఉండాలి. వర్షాలు ముందస్తుగా వచ్చినాయి. మెడికల్ అండ్ హెల్త్ కూడా రాబోయే రోజుల్లో కోవిడ్ కూడా కొంత వచ్చింది అని అంటున్నారు. మెడికల్ అండ్ హెల్త్ వాళ్ళు కూడా అప్రమత్తంగా ఉండాలి. వర్షాలు రాగానే కొంచెం అంటురోగాలు వచ్చే ప్రమాదం ఉంటుంది. దాని మీద కూడా మన వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉండాలి. వాళ్ళు కూడా సమీక్ష చేసుకొని అన్ని దగ్గరలో మందులు అందుబాటులో ఉన్నాయా లేదా, డాక్టర్లు ఉన్నారా లేదా, ఎవరైనా లీవ్ మీద వెళ్ళిరా, వాళ్ళు కూడా ఈ సీజన్ స్టార్ట్ అయినప్పుడు సీజనల్ డిసీజెస్ కొన్ని ఆటోమేటిక్ వస్తాయి ఫాలోడ్ బై రెయిన్ఫాల్. సో వ్యవసాయం రాగానే కొన్ని ముఖ్యంగా ఈ ఆదివాసీ ప్రాంతాలలో అటవీ ప్రాంతాలలో కొన్ని ప్రమాదాలు ఉంటాయి కాబట్టి ఇమ్మీడియట్గా కలెక్టర్ ఆ విషయంలో కూడా అప్రమత్తం కావాలి. అన్ని 15 రోజులు ముందస్తుకు జరిగినాయి. మరి సీజన్ జరిగినప్పుడు మొత్తం రిక్వైర్మెంట్స్ జరిగినప్పుడు కలెక్టర్ కూడా 15 రోజులు ముందస్తు యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకోవాలి. దాన్ని మంత్రులు కూడా మోటివేట్ చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సిందిగా కోరుకుంటూ ఈ సమావేశంలో పాల్గొన్న వాళ్ళందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. Subscribe us and press the bell icon for more interesting updates.